అమ్మ తిని అమ్మ బెండకాయ కొబ్బరికాయ ఫ్రై జీడిపప్పు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పప్పు దోసకాయ అది నీ పొంగల ముందే ఉండడం బాబు నీకు. రే పచ్చి పులుసు. అయ్యా మీరేం మాట్లాడుతున్నారండి? మీరేం మాట్లాడుతున్నారు అడుగుతున్నావు? అసలు ఈ ఇంట్లో తినే వాటండి బాబు. చెప్పండి బాబు చెప్పండి. ఒరే పోతయ్యా బాబు గారు నీ కూడా వెటకారం అయిపోయిందిరా. నా ఫ్రెండ్స్ కూడా నాతో భోజనానికి రమ్మంటే భయపడిపోతున్నారు. ఎక్కడానికి పప్పు ఆవకాయ నెయ్యి పెడతానని. సరే మా అమ్మ ఒక 15 ఏళ్ల క్రితం ఫోన్ చేసేది. ఏం చెప్పారండి? ఒరే రాము ఏం చేయమంటావరా అని. పాపం తెగ ఇబ్బంది పెట్టేసేవాడిని వంటలు చేయించలేక. మళ్ళా నీకోసం 15 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలరా. చెప్పండి బాబు. అది ఆశగా ఉంది నాకు. సరే చింతకాయ కట్టపరిగిల పులుసు, కోడిగుడ్డు, ఎండు మెత్తళ్ళు, ఫ్రై కాకుండా కూర కాకుండా. రే నాటుకోడి పకోడి పాప బాగా వేస్తుంది, పాపతోనే వేయమను. పనోడితో వేయించుగా. పాప సంగతి తెలుసు కదండి. నాకు కూడా ఒక అరకేజీ పావు నాకు ఇస్తుంది బాబు. పులస పులుసు. అయ్యి బాబోయ్. బొమ్మిడాల ఫ్రై. బొమ్మరాలు ఫ్రైయా? ఒరే కొరమేన మాత్రం మర్చిపోకు. ఊర్లో దొరకకపోయినా అబ్బాబ్బాబ్బా ఊర్లో ఎందుకు దొరకదండి? కొరమేన ఎక్కడుంటుందో మీకు తెలుసా? మన ఒడ్డు చెరువు ఉంది కదండి, ఒడ్డు చెరువు. అదేనండి బాబు, మన అమ్మటి శ్రీనిబాబు చెరువు చేస్తారు కదా, ఆయన అడిగాడు అనుకోండి కేజీ 2 కేజీలు కాదండి, అదేదో వేస్తారు కదండి. ఏదేది ఏదవా అలాంటి సీక్రెట్లు చెప్పకూడదురా. మన ఇంటికి గౌరవ మర్యాదలతో పంపించేవి. సరే అలాగే వేట మాంసం వండమని రోయ్. వేడి చేయకుండా దోసకాయ వేయమను. నేను కొద్దిగా ఎక్కువ లాగించాలి కదా. మీరు లాగెళ్తారండి, దోసకి మాత్రం బాగా వెళ్తారండి. సరే వెళ్ళి వంట ఏర్పాట్లు చూడు వెళ్ళు. అలాగే బాబు. వా రామచంద్రయ్య వా, నువ్వు చెప్తుంటేనే నోరు ఊరిపోతుందిరా రామచంద్రయ్య. జమీందార్ ఇంకా నీ వెటకారం ఆపవయ్యా. ఇద్దరిని ఆ దేవుడు స్నేహితులుగా చేశాడు, భార్యాభర్తలుగా చేయవలసింది. బాబు గారు బాబు గారు ఇవన్నీ ఒక మనిషి తినడానిక? అయ్యో బాబు నోర్మే. ఈ మహారాజా సంస్థానంలో జమీందార్ తనయ, జమీందార్ తండ్రి మహారాజా ఆ రోజు మధ్యాహ్న భోజన సమయానికి పనివాడున్నా తోటమాలి ఉన్నా ఎవరున్నా సరే పంచభక్ష పరమన్నాలతో వారితోనే కలిసి భోజనం చేసేవాడు వెధవ. మహారాజు కుటుంబానికి హంగులు ఆర్భాటాలంటూ ఏమీ లేవు. పనివాడైనా ఒకటే, తనవాడైనా ఒకటే. మహారాజా తనయ గారాల పాప అల్లుడికి ఈ మాత్రం విందు భోజనాలు ఇవ్వకపోతే ఆ మాత్రం ఉండాలి కదా. అలాని కోనసీమలో మా తోడల్లుడికి అయితే రోజు విందు భోజనాలే. అన్నట్లు జమీందార్ మొన్న ఆస్తి విషయాలు కోసం అడిగో, బాగా ఆలోచించా. బాగా గారి పేరు మీద నేను చూసిన కెనడా సంబంధం అయినా సరే పెట్టడం అంత మంచిది కాదేమో అని చిన్న ఆలోచన మాత్రమే సుమా. అల్లుడిగా పెట్టడం అంత మంచిది కాదు. మాస్టర్ గారు తొలి పరిచయం. నమస్కారం మామయ్య గారు. రండి కూర్చోండి అల్లుడి గారు, కూర్చోండి. పోతయ్యా
అల్లుడు వచ్చారు, కాఫీ తీసుకురా. బాబు గారు కాఫీ తీసుకోండి. మిస్టర్ ఫణిభూషణ్, జమీందార్ గారాల పాపను తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న గారాల పాప పై చదువులకు ఆ రోజు లండన్ పంపిందాం అనుకున్నాం. కానీ ఆ జమీందార్ ఎక్కడ ఆరోగ్యం పాడు చేసుకుంటాడా పిల్ల మీద బెంగతో అని లండన్ కూడా పంపించలేదు. కానీ ఈ 40 గ్రామాల్లో సౌందర్యవతి, గుణవతి, ఆస్తిపాస్తులు, అష్టైశ్వర్యాలతో చిన్నప్పటి నుంచి పెరిగింది. అయినా సరే ఆ మహారాజా వర్ణం కలిగి ఆస్తులు అంతస్తులు లేకపోయినా మా జమీందార్ తండ్రి ఆశయం మేరకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడే నాకు అల్లుడిగా రావాలన్న ఆశతో నిన్ను గారాల తనయనిచ్చి వివాహం చేయడం జరిగింది. కావున నీవు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా పేరు పాడు చేయకూడదు ఫణిభూషణ్, పాడు చేయకూడదు. మావయ్య గారు, అంకుల్ గారు, మీ అమ్మాయికు అష్టైశ్వర్యాలు ఇవ్వలేదు కానీ తప్పనిసరిగా నా ఉన్నంతలో ఏ ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను మావయ్య గారు, అంకుల్ గారు. అలాగే జమీందార్ అనుదిన కార్యక్రమాల్లో కూడా తోడుగా ఉండాలి ఫణిభూషణ్, తప్పనిసరిగా. శబాష్, మంచిది. తగిన సమయంలో ఆస్తిపాస్తులన్నీ నా తండ్రి ఆశయాల మేరకు నా గారాల పట్టి పేరు మీద రాస్తా. అలాగే నా మనసులో భావన అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అల్లుడు గారు, ధన్యవాదాలు. అలానే నా గారాల పాపని ఎలా విడిచి ఉండాలని మొదలు పెడుతుంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ నోటి నుంచి జవాబు ఇప్పించాడు. అలాగే త్వరలో ఎన్నికలు వస్తున్నాయి అంటే మన గ్రామం ఏకగ్రీవం. అల్లుడు, నిన్ను నీ స్థాయి పెంచే విధంగా, నీ పరపతి పెంచే విధంగా నీకు ఉన్నతమైన పదవిలో కూర్చోబెడతాను. అల్లుడు, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, అమ్మాయి వెయిట్ చేస్తుంది, తిని విశ్రాంతి తీసుకోండి. రండి బాబు, వెళ్దాం. రండి బాబు, తీసుకుంటారు లోపలికి. రామచంద్రయ్య, అరే రామచంద్రయ్య, అల్లుడి చేతికి ఎలాగో ఆస్తి ఇవ్వలేకపోయాను. పాపని జాగ్రత్తగా చూసుకుంటే ఉద్దేశంతో ఎలాగో మన ఊర్లో సర్పంచ్ పదవి ముగుస్తూ ఉంది కదా. గత 25 సంవత్సరాల నుంచి మన ఊరు ఏకగ్రీవమే కదా. ఈసారి అల్లుడిని సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నారు రామచంద్రయ్య, ఏమంటావు? ఏంటి జమీందార్, మన స్నేహానికే ఏంటి అల్లుడు వచ్చాక నీ ఆలోచన విధానం మారింది ఏంటి? ఊరి మీద పెత్తనమా అల్లుడికి? అంత మంచిది కాదేమో. ఆలోచించు జమీందార్, ఆలోచించు. ఈ ఒక్క విషయంలో అడ్డు చెప్పకరా రామచంద్రయ్య, ఎందుకంటే దీంట్లో కూడా నాకు ఒక చిన్న స్వార్థం ఉందిరా రామచంద్రయ్య, చిన్న స్వార్థం ఉంది. ఎలాగో ఆశని ఇవ్వలేకపోయాను కదా, అల్లుని పిలిచి పదవులు ఇచ్చానని అభిమానంతో నా కూతుర్ని ఇంకా సంతోషంగా చూసుకుంటాడని చిన్న ఆశరా రామచంద్రయ్య, చిన్న ఆశ. కాదనకరా ఈ ఒక్క చిన్న విషయంలో. ఏంటి జమీందార్? జమీందార్, నీ మాట ఎప్పుడన్నా కాదన్నా జమీందార్. బాబు గారు, ఏంటి జమీందార్? బాబు గారు, జమీందార్
నేను నీ మాట ఎప్పుడు కాదని జమీందార్. సరే పాప బాగుంటుందంటే నీ మాటే నా మాట జమీందార్, మాటే నా మాట. పోతయ్య అయ్యా అల్లుడిని పిలువు. పిలుస్తానయ్యా. అయ్యగారు బాబు గారు, అయ్యగారు పిలుస్తారండి. రండి అయ్యగారు. అయ్యగారు బాబు గారు వచ్చారండి. మావయ్య గారు పిలిచారు, కారణం? ఏమి లేదు అల్లుడు గారు, మా పాప బాధ్యతతో పాటు ఈ గ్రామ బాధ్యత కూడా మీకు అప్పచెప్తాం అనుకున్నాను అల్లుడు గారు. ఏమంటావు? అంకుల్, మావయ్య, నేను అంత అత్యాసపరునైతే మాత్రం కాదు. మీరు తప్పదంటే ఆ బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటాను. ఏంటి అల్లుడు, ఏంటి ఆ వంకర మాటలు? ఏ జమీందార్, ఏంటి అల్లుడిని? ఆగు జమీందార్, ఆగు ఆగు జమీందార్, ఆగు. లేదు మావయ్య గారు, ఎప్పుడైనా సరే మీ మాట జవదాటను. మీరు ఏమంటే ఆ మాటకు తప్పనిసరిగా కట్టుబడి ఉంటాను. జమీందార్, ఎందుకు ఆ కోపం? తగ్గించు. 110 ఏళ్ల చరిత్ర కలిగిన ఫణిభూషణ్ ఇట్రా. 110 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహారాజా కుటుంబంలో జమీందార్ మాటే ఈ 40 గ్రామాల ప్రజలు వేదవాక్కు. అయితే తరతరాల నుంచి వచ్చే వారసత్వ పదవి నిన్ను వరించబోతోంది. అయితే నీవు ఈ పాప బాధ్యతతో పాటు ఈ గ్రామ బాధ్యత కూడా నీ మీద పెట్టబోతున్నాం. ఫణిభూషణ్, మిస్టర్ ఫణిభూషణ్, వచ్చే వారమే ఫలక్నామా ప్యాలెస్ లో హంగులు ఆర్భాటాలంటే జమీందార్ కుటుంబానికి ఇష్టముండవు. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మా సమక్షంలోనే మీరు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం. జమీందార్, నీకొకే కదా? ఏ రామచంద్రయ్య, మనం ఒక తల్లి కడుపు పుట్టకపోయినా నీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానేంట్రా రామచంద్రయ్య? సరే అల్లుడు, మీరు వెళ్ళండి. వస్తాను మావయ్య గారు. చూడండి జమీందార్, చూడు జమీందార్,